హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2 ప్రభుత్వ సంస్థల నుండి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా పర్మనెంట్ బేసిస్ మీద 420 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఈ 2 రిక్రూట్మెంట్స్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు టాప్ 50+ కంపెనీస్లో ఉన్నటువంటి 1000+ జాబ్ ఆపర్చునిటీస్లో ఏదో ఒక జాబ్కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా ఒక టెస్ట్ కండక్ట్ చేసి వితిన్ 15 డేస్లోనే మీకు జాబ్ వచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకొని వీరు పెట్టేటువంటి ఒక టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసి మంచి స్కోర్ చేసినట్లయితే డైరెక్ట్గా మిమ్మల్ని పర్టికులర్ కంపెనీస్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అయితే పంపిస్తారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్కి 2 కంపెనీస్ గురించి చెప్తాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్తో ఎటువంటి డిగ్రీతో సంబంధం లేకుండా క్యూర్ ఫిట్ అలాగే అప్గ్రేడ్ అనేటువంటి సంస్థల వాళ్ళు మీకు దాదాపు 15 lakhs వరకు శాలరీస్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు పర్టికులర్గా ఎక్స్పీరియన్స్తో పని లేదు. సో మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు దీనికి సంబంధించి టెస్ట్ అయితే రాయండి. ఇంకా రీలెవెల్ అచీవర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఈ యొక్క రీలెవెల్కి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా వారి యొక్క డీటెయిల్స్ని ఈ విధంగా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రీలెవెల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఎగ్జామ్ రాసి జాబ్స్ అయితే సంపాదించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ నుంచి 199 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డిస్కస్ చేసిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్ గురించి కూడా చెప్తాను. కాగ్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా క్లర్క్ లేదా అకౌంటెంట్ లేదా ఆడిటర్కి సంబంధించి గ్రూప్ సికి సంబంధించిన 199 పోస్టులని, గ్రేడ్ ఏకి సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ కూడా మనకి ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ చేయడానికి సంబంధించి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే కోరడం జరుగుతున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ ఈవెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్రికెట్లో మెన్కి, ఫుట్బాల్లో మెన్కి, హాకీకి సంబంధించి మెన్కి, అలాగే బ్యాడ్మింటన్ బోత్ మెన్ అండ్ ఉమెన్కి, అలాగే టేబుల్ టెన్నిస్లో బోత్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి కనుక మీకు ఈ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏంటి, జాబ్ లొకేషన్స్ ఏ స్టేషన్స్లో ఉన్నాయనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. వాటికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏముండాలి, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది. టోటల్గా 199 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్కి సంబంధించి ముఖ్యంగా స్టేట్ ఆర్ ది కంట్రీకి సంబంధించిన నేషనల్, సీనియర్, జూనియర్ కేటగిరీకి సంబంధించి కానీ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అండ్ అబోవ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పొజిషన్స్లో కనుక మీరు ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ సంబంధించి ఇక్కడ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ లేదా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్స్కి సంబంధించినటువంటి టోర్నమెంట్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. ఆడిటర్ లేదా అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ గ్రేడ్ పే వచ్చేసి 2800 రూపీస్ చొప్పున ఉంటుంది. అంటే మీకు శాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్లోనే మీకు ఇక్కడ 40,000+ శాలరీ అయితే ఉంటుంది. ఇంకా క్లర్క్కి అలాగే డిఈఓకి సంబంధించి క్లర్క్ లేదా డిఈఓ పోస్టులకి సంబంధించి కూడా మనకి 25,000+ శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఆడిటర్ లేదా అకౌంటెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా క్లర్క్ లేదా డిఈఓ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు అనేది ఈ 2 రకాల పోస్టులకి ఉండాలి. టోటల్గా 199 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నోడల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ నోడల్ కాగ్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ ఆఫీస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఇక్కడ మొత్తం 25 లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 25 లొకేషన్స్లో మీరు దేనికైతే అప్లై చేస్తారో దానికి సంబంధించిన అడ్రస్ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ లొకేషన్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 22లో అకౌంటెంట్ జనరల్ ఏఈ తెలంగాణ సైఫాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటి, వాటికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది.
అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిలప్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి దీనికి సంబంధించి ఎటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు. దీనికి సంబంధించి పర్టిక్యులర్ ఏవైతే స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫీల్డ్ ట్రయల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. రిటన్ టెస్ట్ అయితే ఎటువంటి రిటన్ టెస్ట్ ఉండదు. ఫిట్‌నెస్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి 30 డేస్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మనకి రీసెంట్‌గానే ఈ వారంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో, మీరు ఈ నెల 4వ తేదీ నుంచి కౌంట్ చేసుకున్నట్లయితే వచ్చే నెల 4వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి పోస్టల్ సర్కిల్ నుంచి నోటిఫికేషన్ మనకి విడుదల చేశారు. మొత్తం 221 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులని కూడా స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్రాల వారీగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ నుంచి మొత్తం 221 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. సో, కాగ్లో ఉన్నటువంటి 199 పోస్టులు, అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 221 పోస్టులు, టోటల్గా మనకి 420 పోస్టులకి సంబంధించి ఈ రెండు డిపార్ట్మెంట్ల నుంచి స్పోర్ట్స్ కోటా కింద నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. సో, ఈ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఢిల్లీ పోస్టల్ సర్కిల్ నుంచి మనకి పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ లేదా పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్కి సంబంధించినటువంటి పోస్టుల్ని భర్తీ చేయడానికి 221 పోస్టులతోటి స్పోర్ట్స్ కోటా కింద ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే నవంబర్ 12వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ పోస్టల్ డివిజన్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఇక్కడ చూడొచ్చు. పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి 72 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ మ్యాన్కి సంబంధించి 90 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 59 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా శాలరీస్ అయితే చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా పోస్ట్ మ్యాన్కి సంబంధించి 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎంటీఎస్కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ 64 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కనుక మీకు ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్స్లో ఏదో ఒక పొజిషన్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఆర్చరీ నుంచి యాచింగ్ వరకు ఓకే మనకి చాలా రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే 64 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కానీ, నేషనల్ కాంపిటీషన్లో కానీ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, నేషనల్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్లో కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ లాంటి సర్టిఫికేట్స్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కింద అప్లికేషన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి వీటికి సంబంధించి మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ అలాంగ్ విత్ నోటిఫికేషన్తోనే ఇవ్వడం జరిగింది. సో, ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి మీరు ఢిల్లీ పోస్టల్ సర్కిల్కి సంబంధించి ఈ పోస్ట్ మ్యాన్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ మనకి పోస్టల్కి సంబంధించి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎందులో మీకు ఏ పర్టికులర్ ఈవెంట్లో మీకు క్వాలిఫికేషన్ ఉందనేది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే నంబర్ ఆఫ్ పోస్ట్స్కి పెట్టుకోవచ్చు. అలాగే కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నుంచి వచ్చినటువంటి పోస్టులకు కూడా మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో, దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్స్ అండ్ స్పోర్ట్స్ ఎబిలిటీ అనమాట, ఎలిజిబిలిటీ. సో, ఈ విధంగా మనకి నోటిఫికేషన్స్ అయితే రెండు డిపార్ట్మెంట్ల నుంచి వితౌట్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే పర్మనెంట్ జాబ్స్ కింద విడుదల చేయడం జరిగింది. ఈ రెండు నోటిఫికేషన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇది రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.